అన్యంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే డ్రామా పేరు వచ్చేసి సబ్మిట్ ఆఫ్ యూత్. స్టోరీ ఏంటంటే హీరోయిన్ లవ్ లో మోసపోయాక తనకి లైఫ్ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది తన గోల్స్ తను సక్సెస్ చేసుకోవడానికి. మరి హీరోయిన్ ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటుందా? తెలుసుకోవాలంటే ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా వినండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి చూపిస్తారు హీరోయిన్ కి చిన్నప్పటి నుంచి క్యాపిటల్ యూనివర్సిటీలో వెళ్ళాలనేది తన డ్రీమ్. దానికోసం తను చాలా కష్టపడుతుంది. కానీ తను ఎంత ప్రయత్నించినా తన ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉంటాయి. దాంతో తను లవ్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ అందులో కూడా మోసపోవడంతో తను కేవలం జాబ్ కోసమని ప్రయత్నిస్తూ ఉంటుంది. మొత్తానికి తనకి ఒక జాబ్ అయితే దొరుకుతుంది. తన దగ్గర మంచి డిప్లొమా అయితే లేకపోయినా తన స్కిల్స్ ని చూసి తనకి జాబ్ అయితే ఇస్తారు. 5th సెప్టెంబర్ 2024 తను కోర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళబోతుంది. అడ్మిన్ డిపార్ట్మెంట్ నుంచి తను ఇంటర్వ్యూ కోసం అని వెళ్తుంది. తను 5 years దీనికోసం కష్టపడింది. తను ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడున్న వాళ్ళు తన జాబ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసేస్తారు. హీరోయిన్ అంటుంది, నాకు తెలుసు సార్, నా ఫస్ట్ డిగ్రీ మీ హైరింగ్ క్రైటీరియాని మీట్ అవ్వకపోవచ్చు. కానీ మీరు నా స్కిల్స్ చూడండి సార్. నేను నేను ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోలేను సార్. నేను నా ప్రీవియస్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో కూడా ఫుల్ టైం ఎంప్లాయీగా వదిలేసుకుని మరీ ఈ ఆపర్చునిటీ కోసం వచ్చాను సార్. ప్లీజ్ సార్ నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి అని అంటుంది. అక్కడున్న వాళ్ళంటారు, "మీరు మీ టెక్నికల్ ఇంటర్వ్యూలో కూడా మీరు పాస్ అవ్వలేదు." "లేదు సార్, నాకు ఈమెయిల్ అయితే వచ్చింది నేను పాస్ అయ్యానని చెప్పేసి" అని హీరోయిన్ అంటుంది. "అయితే మేము అబద్ధం చెప్తున్నామంటారా?" ఇతని పేరు మిస్టర్ లిన్. మిస్టర్ లిన్ అంటారు, "మీరు కావాలంటే అదే డిపార్ట్మెంట్‌లో ఫుల్ టైమ్ ఎంప్లాయీగా పనిచేసే ఆపర్చునిటీ అయితే ఇవ్వగలుగుతాం. కానీ మీరు టెక్ డిపార్ట్మెంట్‌కి సెట్ కారు" అని చెప్పేసి రిజెక్ట్ చేసేస్తారు హీరోయిన్‌ని. దాంతో తను ఆఫీస్‌లో పని చేయను అని చెప్పేసి తను ఆఫీస్ నుంచి వెళ్ళిపోతూ ఉండగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ గేట్ దగ్గరికి వస్తాడు. "మనం మళ్ళీ కలిసిపోదాం. నేను గేమ్ స్పేస్‌కెళ్ళి గేమ్స్ ఆడటం కూడా మానేశాను. మనం మునుపటిలాగా కలిసుందాం కదా! ప్లీజ్" అని అడుగుతాడు. "నువ్వు నా కోసమని చెప్పేసి నీ కాలేజ్ అప్లికేషన్ కూడా మార్చుకున్నావు. నీకు 2 టైమ్స్ ఓవర్‌సీస్‌లో పనిచేసే ఆపర్చునిటీ వచ్చినా వదులుకున్నావు కదా! మరి ఇప్పుడెందుకు ఇలా ఉన్నావు? మనం మునుపటిలా కలిసిపోదాం కదా!" అని ఆ అబ్బాయి చాలా సార్లు అడుగుతాడు. కానీ హీరోయిన్ దానికి ఒప్పుకోదు. అతని నుంచి తప్పించుకోవడానికి తను ఆఫీస్ లోపలికి వచ్చేస్తుంది. అప్పుడే తనని ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూయర్‌ని ఒక అమ్మాయితో పాటు బయటికి రావడం చూస్తుంది. తను ఒక చోట దాక్కుని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అతను అంటాడు, "మీరు మిస్టర్ లిన్‌కి బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి ఎవరైతే కాంట్రాక్టర్ ఈరోజు ఆపర్చునిటీ కోసం వచ్చిందో తన కోడ్‌లో మేము ఒక బగ్‌ని ప్లాన్ చేశాం. తనకి ఆపర్చునిటీ ఇవ్వకుండా మీకు ఆపర్చునిటీ ఇచ్చాం." మరోవైపు మిస్టర్ లిన్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. మిస్ గు అంటే మన హీరోయిన్ యొక్క లాగ్స్‌ని అతను అడిగి రివ్యూ చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే హీరోయిన్ కోపంగా హీరోని లిఫ్ట్‌లో తోస్తుంది. తను హీరోతో అంటుంది, "మీరు ఎందుకు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు? అసలు మీకు నేనేం చేశానని?" అప్పుడు హీరో అంటాడు, "నువ్వు అసలు ఒక అబ్బాయి కోసమని నీ లైఫ్‌లో వచ్చిన అన్ని ఆపర్చునిటీస్‌ని వదులుకొని, నీ ఫుల్ టైమ్ ఆపర్చునిటీని కూడా వదులుకున్నావు అంటే, నీ ప్రియారిటీస్ అక్కడే అర్థమవుతుంది. నీకెవరైనా జాబ్ ఎందుకు ఇవ్వాలి చెప్పు?" అప్పుడు హీరోయిన్ కోపంగా అంటుంది, "మీరు జాబ్ ఇవ్వాలనే కదా నా కోడ్‌లో బగ్‌ని ఇన్‌స్టాల్ చేశారు. మేమేం అలాంటివి చేయలేదు. అది చూడటానికి నేను ఒకసారి కిందకెళ్తున్నాను. నా ల్యాప్‌టాప్‌లో చూద్దామని" అని చెప్పేసి హీరో లిఫ్ట్ బటన్‌ని ప్రెస్ చేస్తాడు. కానీ సడెన్‌గా లిఫ్ట్ కిందకి పడిపోబోతుంది. హీరోయిన్ తన మనసులో అనుకుంటుంది, "ఒక్కసారి నాకు లైఫ్ ఛాన్స్ ఇస్తే నేను ఈసారి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా కేవలం నా జాబ్ మీద, నా కెరియర్ మీద ఫోకస్ చేస్తాను" అని చెప్తుంది. తను కళ్ళు తెరిచి చూడగానే తను ఇయర్ 2014లోకి వెళ్ళిపోతుంది. తన ముందున్న పేపర్‌ని, తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని చూసి తను షాక్ అయిపోతుంది. తను ఎగ్జామ్ హాల్‌లో ఉండి ఉంటుంది. తన పక్కనే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని చూసి తను షాక్ అయి నుంచుంటుంది. అప్పుడే ఎగ్జామ్ హాల్‌లో ఉన్న ఇన్విజిలేటర్ తన పైన అరుస్తుంది. "ఇది ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నావా? లేదా ఇంకేమైనా అనుకుంటున్నావా? ఫస్ట్ కూర్చో" అని అంటుంది. దానికి హీరోయిన్ తన పేపర్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన పేపర్‌ని చూసి, "ఈ అమ్మాయి అసలు ఎగ్జామే సరిగ్గా రాయలేదు. అప్పుడే ఎళ్ళిపోతుంది." జావ్ కూడా అదే క్లాస్ రూమ్‌లో ఉంటుంది. తను అది విని చాలా సంతోషిస్తుంది.
హీరోయిన్ డెస్క్ మీద నుంచి ఒక స్లిప్ అయితే కింద పడుతుంది. అది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తీసుకుంటాడు. దాన్ని తీసుకుని చదువుతాడు. పెడిస్ట్రియన్ బ్రిడ్జ్ దగ్గర కలుసుకుందాం అని రాసి ఉంటుంది. హీరోయిన్ హాల్ నుంచి బయటికి వెళ్ళగానే అక్కడున్న ప్లేస్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. తను అలా నడుస్తూ నడుస్తూ పెడిస్టేరియన్ బ్రిడ్జ్ కి వస్తుంది. ఇదంతా కల అనుకుని తను అక్కడి నుంచి దూకేయాలని అనుకుంటుంది. అప్పుడే తనని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆపుతాడు. హీరోయిన్ ఎక్స్ పేరు వచ్చేసి ఈ టియాన్ యు. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు అని తన ఎక్స్ అడగగా హీరోయిన్ అంటుంది, నిన్నెవరు పిలిచారు? హీరోయిన్ కి ఆ లెటర్ చూపిస్తాడు తన ఎక్స్. అప్పుడు హీరోయిన్ అది తన హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి అక్కడ క్లాస్ టీచర్ వచ్చారు చూడు అని అంటుంది. దాంతో తన వెనకాల దాక్కుంటాడు తన ఎక్స్. అప్పుడు తను తన పెన్ తీసుకుని దాని వెనకాల ఒకటి రాసి అతనికి ఇచ్చేస్తుంది. నువ్వు చదివేటప్పుడు వెనకాల కూడా చదువు. తను ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అని చెప్పేసి వెనకాల రాస్తుంది. ఆ తర్వాత తను లైఫ్ లో కొత్త స్టార్ట్ చేద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను తన ముందు లైఫ్ లో ఎంతవరకు గుర్తుందా అని చెప్పేసి ఒక లాటరీ షాప్ కి వెళ్ళి లాటరీ రాస్తుంది. కానీ తనకేమీ గుర్తుండదు. ఆ లాటరీ షాప్ లో టైం చూస్తుంది, ఇంకా డేట్ చూస్తుంది. ఈ రోజు తన 18th బర్త్‌డే అని చెప్పేసి తనకి గుర్తుకొస్తుంది. అప్పుడే తనకి గుర్తుకొస్తుంది తన 18th బర్త్‌డే రోజు వాళ్ళ ఫాదర్ పనిచేసే మొబైల్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది అని చెప్పేసి. అక్కడున్న ఎంప్లాయీస్‌కి కంపెన్సేషన్ ఇస్తే వాళ్ళ ఫాదర్ దానికి నో చెప్పి కంపెనీకి లాయల్ వర్కర్‌గా ఉందామని అనుకుంటారు. అలా కంపెన్సేషన్ రిజెక్ట్ చేయటం వల్ల వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేశారని తనకి గుర్తుకొస్తుంది. దాంతో తను ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఆ ఫార్మ్‌ని ఫిలప్ చేసేస్తారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఫాదర్‌తో అంటుంది, "మీరు అప్పుడే ఫార్మ్ ఫిలప్ చేసేసారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరు బటన్ ఫోన్‌ని వాడతారు? ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్సే కదా వాడేది" అని చెప్తుంది. తన ఫోన్ చూడగానే అది కూడా ఒక బటన్ ఫోనే అయి ఉండటంతో వాళ్ళ ఫాదర్ నవ్వుతారు. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ అంటారు, "నువ్వే కదా కంపెనీకి లాయల్‌గా ఉండమన్నావు. అప్పుడే నీ మనసు మారిపోయిందా?" మిస్టర్ సన్ ఎవరైతే క్యాంటీన్‌లో పనిచేస్తారో హీరోయిన్ బర్త్‌డే అని చెప్పేసి కేక్‌ని తెస్తారు. ఆ కేక్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్‌కి ఇస్తారు. హీరోయిన్ ఆ రోజు రాత్రికి ఎలాగైనా ఆ ఫామ్‌లో చేంజెస్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకోగానే హీరోయిన్ లేచి ఆ ఫామ్‌లో చేంజెస్ చేస్తుంది. కంపెన్సేషన్ మనీ కావాలి అని చెప్పేసి చేంజెస్ అయితే చేస్తుంది. అప్పుడే తను వాళ్ళ అన్నయ్య ఇంటి నుంచి బయటికెళ్ళడం చూస్తుంది. తను వాళ్ళ అన్నయ్యని ఆపి, "ఎక్కడికి? భయపెట్టిచ్చావు గదా! అసల నువ్వు అమ్మానాన్నలకి ఏం చెప్పకు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఓకేనా? అది జరగని పని. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేనీరోజు ఎలా అయినా వెళ్ళాల్సిందే. ఆ డిజైన్ టీమ్‌కి నేను బ్యాక్ బోన్ లాంటి వాడిని తెలుసా?" అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "బ్యాక్ బోన్ లేదు, ఏమీ లేదు. నువ్వు జస్ట్ ఒక ఇంటర్న్ మాత్రమే. నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళనిచ్చేది లేదు" అని వెనకాలకి లాగేస్తుంది. వీళ్ళిద్దరూ అరవడాలు చూసుకొని వాళ్ళ పేరెంట్స్ అయితే బయటికి వస్తారు. దాంతో వాళ్ళిద్దరూ సైలెంట్‌గా కిచెన్‌లో దాక్కుంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒక రాడ్ తన చేతిలో పట్టుకొని బయటికి వస్తారు. దాన్ని అటు ఇటు తిప్పుతూ ఎవరక్కడ అని అరుస్తారు. అక్కడ విండో తెరిచి ఉండడం చూసి అది విండో వల్ల అయిన శబ్దం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, "నీకు నా మీద ఎంత ప్రేమ! అమ్మ నాన్నల నుంచి నన్ను కాపాడావు కదూ! రేపు నేను బ్రేక్‌ఫాస్ట్ నీకోసం తెస్తాను. ఓకేనా? ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వి" అని అంటాడు వాళ్ళ అన్నయ్య. కానీ హీరోయిన్ ఒప్పుకోకుండా మెయిన్ డోర్‌కి లాక్ వేసేసి, ఆ కీస్ తన సాక్స్‌లో పెట్టుకొని పడుకుంటుంది హాల్‌లోనే. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య "నీకేమైనా పిచ్చా?" అని చెప్పేసి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. చేసేది ఏం లేక వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హాల్‌లోనే పడుకుంటుంది. తనకి వాళ్ళ అన్నయ్య పాస్ట్ లైఫ్ గుర్తొస్తుంది. అతను గేమ్ స్పేస్‌లో వర్క్ చేస్తూ ఉండగా తనకి బ్రేకప్ అయింది అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అన్నయ్యని ఇంటి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళగొట్టేసాడు అని చెప్పేసి, అదే గేమ్ స్పేస్‌లో ఉన్న బూత్‌లో పడుకుంటున్నాడని తెలుస్తుంది. తన ముందు లైఫ్‌లో తన అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో, ఈ లైఫ్‌లో అలా ఉండకూడదని తను అనుకుంటుంది. తను లేచి చూడగానే తన సాక్స్ అనేది మిస్సింగ్ అయి ఉంటుంది. కీస్ కూడా కనిపించవు. వాళ్ళ అన్నయ్య మీద చాలా కోపమొస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్, "నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు?" అని అడుగుతారు. అది అన్నయ్య అని చెప్పి ఆగిపోతుంది హీరోయిన్. అన్నయ్య
బ్రేక్‌ఫాస్ట్ తేడానికి వెళ్ళాడు అని చెప్తుంది. ఈరోజు వీకెండ్ కదా! పైగా క్లాసెస్ కూడా లేవు కదా అన్నయ్యకి. అందుకే వెళ్ళాడు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంటారు హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్‌తో అంటుంది. "ఎవరు చెప్పారు క్లాసెస్ లేవని చెప్పేసి? మిస్టర్ అనే ఒక ట్యూటర్‌ని పిలిచి మీ అన్నయ్యకి లెసన్స్ ఇప్పిద్దామని అనుకున్నాం. అతను కూడా క్యాపిటల్ యూనివర్సిటీలోనే ఒక స్టూడెంట్. సరే కానీ నాకు పని ఉంది. నేను బయటికి వెళ్తాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను చేయను" అని చెప్పేసి వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ వాళ్ళ మదర్ వెళ్ళగానే తన రూమ్‌కి వెళ్ళి తను అన్నీ కలెక్ట్ చేసిన నోవెల్స్ తను ఇప్పటి వరకు చేసినవన్నీ పక్కన పడేసి తన రూమ్‌ని తన ఎయిమ్‌కి తగ్గట్టుగా సర్దుకుంటుంది. తను 2015లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క క్వెషన్స్‌ని గుర్తు తెచ్చుకుందామని అనుకుంటుంది. తనకి ఏది గుర్తుకు రాదు. సరే అది కాకపోయినా మాక్ టెస్ట్ అయినా తీసుకొని చూద్దాం. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే తనకది ఎలా సాల్వ్ చేయాలో కూడా అర్థం కాట్లేదు. అప్పుడే డోర్ బెల్ సౌండ్ విని తను డోర్ తీయడానికి వెళ్తుంది. వాళ్ళ అన్నయ్య వచ్చాడని కోపంగా అయితే డోర్ తీస్తుంది. కానీ చూసి షాక్ అయిపోతుంది. తన పాస్ట్ లైఫ్‌లో ఉన్న మిస్టర్ లిన్ ఈరోజు తన ఇంటికి వచ్చాడన్నమాట. హీరోయిన్ తనని లోపలికి రమ్మంటుంది. హీరో వాళ్ళ ఇంటిని చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వాటర్ తెస్తూ అనుకుంటూ ఉంటుంది. దెయ్యంలా భయపడుతున్నాడు. హీరోయిన్ హీరోతో అంటుంది. "మీరెందుకు ఇక్కడికొచ్చారు? మిస్టర్ గావ్‌ని కదా మీరు పంపిస్తానన్నారు. అతని స్టూడెంట్స్ అందరికి నేనే నేర్పిస్తున్నాను. మీరేనా ఆ ఇడియట్? 2 సార్లు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యారంట. టీచింగ్ అనేది ఆషామాషీ కాదు. మీరు ఎవరో కూడా తెలీదు. మీరు నాకున్న మార్క్స్ కూడా పోగొట్టేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి?" అని హీరోయిన్ హీరోతో అంటుంది. మీరంటున్నారు మీరు మిస్టర్ గావ్ వాళ్ళ క్లాస్‌మేటే అని. మరి మీరు కూడా క్యాపిటల్ యూనివర్సిటీలో నుంచే అనుకుంటా? మరి మీ దగ్గర డిప్లొమా, రెజ్యూమ్ ఇవన్నీ లేవా? ఒకవేళ ఉంటే ఏది చూపించండి చూద్దాం. నేనింకా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అవ్వలేదు అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, అయితే మిస్టర్ గావ్ ఎవరినో ముక్కు మొహం తెలియని వ్యక్తిని పంపించారనమాట. అలాంటప్పుడు నేను ఎలా చదువుకోగలుగుతాను మీ దగ్గర? సరే అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ హీరోని ఆపి, "మీరు అలా వెళ్ళిపోతున్నారే? మీరు బతిమాలాలని అనుకోవట్లేదా? మరి మీ దృష్టిలో ఏం చేయాలి? మీ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ప్లీజ్ నాకొక ఛాన్స్ ఇవ్వాలి అని ఏడవమంటారా?" హీరో హీరోయిన్‌తో అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "అయ్యో! అలా చేసినా నేనేం అనుకోను" అని చిన్నగా చెప్పి బయటికి మాత్రం, "ఓహ్! మీరు టాప్ స్టూడెంట్ కాబట్టి మీరలా చేస్తే బాగోదు." అలా అనేసరికి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనీసం గుడ్ బై కూడా చెప్పడు. ఈయన ఎప్పుడు ఇంతే రూడ్‌గా ఉంటాడు అని హీరోయిన్ అనుకుంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ కాలేజ్‌కి వెళ్తుంది. హీరోయిన్ అనుకుంటుంది మా అన్నయ్యతో పాటు ఏ ఇంటర్నెట్ క్యాఫేలోనో ఉండాల్సింది. అనవసరంగా అని అనుకుంటూ ఉండగానే అక్కడికి జా వస్తుంది. ఈ సెమిస్టర్‌లో మనమిద్దరం సేమ్ క్లాస్ కాదు కాబట్టి నేను నిన్ను చాలా మిస్ అవుతాను అని జా అంటుంది. అప్పుడు హీరోయిన్ కోపాన్ని తన మనసులోనే దాచుకొని, "ఏం బాధపడకు. నేను నీతో పాటే నీ క్లాస్‌కి వస్తానులే. చాలా కష్టపడి చదువుతాను" అని హీరోయిన్ జావ్‌తో అంటుంది. "నువ్వే కదా క్లాస్ 8కి వెళ్ళాలనుకున్నావు. మరి ఇప్పుడు సడెన్‌గా క్లాస్ 1కి రావాలని ఎందుకు అనుకుంటున్నావు?" అని జావ్ హీరోయిన్‌తో అంటుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు సున్ టియాన్ టియాన్. అప్పుడు టియాన్ టియాన్ హీరోయిన్‌ని అడుగుతుంది. "ఇంతకీ నువ్వెవరు?" అని అంటే హీరోయిన్ తన ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరు ఫాదర్స్ ఒకే కంపెనీలో పనిచేస్తారు అని చెప్తుంది. "మొన్న నీ బర్త్‌డేకి నేనే కేక్ బేక్ చేశాను" అని సూటియాన్ అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వు కూడా క్లాస్ 8 కదా?" అని అడుగుతుంది. "అవును" అని చెప్తుంది సూటియాన్. వాళ్ళలా ముందుకి నడుస్తూ ఉండగానే సైకిల్ మీద ఒక అమ్మాయి వాళ్ళ దగ్గరికంటూ వెళ్ళి ముందుకు వెళ్ళిపోతుంది. అది చూసి హీరోయిన్‌కి బాగా కోపమొస్తుంది. పక్కనే ఉన్న చీపురుని తీసుకొని ఆ సైకిల్ మధ్యలోకి వేస్తుంది. దాంతో ఆ అమ్మాయి సైకిల్ మీద నుంచి కింద పడిపోతుంది. ఆ కింద పడిన అమ్మాయి హీరోయిన్ మీద రివెంజ్ తీసుకుందామని అనుకుంటుంది. అక్కడికి జావ్ వెళ్ళి ఆ అమ్మాయికి బ్యాండేజ్ ఇస్తుంది. మరోవైపు క్లాస్ టీచర్ అక్కడికి వచ్చి వాళ్ళ సెమిస్టర్‌లోకి వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళ ప్లేసెస్‌ని సెట్ చేస్తారు. అప్పుడు సూటియాన్ హీరోయిన్‌తో అంటుంది, "నువ్వు ఇందాక ఎవరితో అయితే పెట్టుకున్నావో ఆ అమ్మాయి ఆర్డినరీ అమ్మాయి కాదు." అప్పుడు హీరోయిన్ అంటుంది, "శత్రువుకి శత్రువు నా మిత్రువు. కాబట్టి"
నీకిదంతా అర్థం కాడానికి టైం పడుతుంది అని చెప్పేసి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. వెనకాలన్న వెనకాలన్న తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటాడు హీరోయిన్ తన కోసమే వచ్చింది అని. హీరోయిన్‌కి క్లాస్‌లో అందరికన్నా తక్కువ మార్క్స్ వస్తాయి. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పక్కనే కూర్చోవాల్సి వస్తుంది. హీరోయిన్ తన మనసులోనే అనుకుంటుంది. ఎన్ని చేసినా ఇతని పక్కనే కూర్చోవాలా? అప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటాడు తను నన్నే చూస్తుంది అని అనుకుంటాడు. అది చూసి హీరోయిన్ అంటుంది, "నీకేమన్నా మెడ పట్టేసిందా? ఎందుకలా ఉన్నావు?" టియాన్ టియాన్ తల దించుకుని కూర్చుంటుంది. అది చూసి హీరోయిన్ టియాన్ టియాన్ని అడుగుతుంది. "నువ్వు ఫెయిల్ అయ్యావా? బాధపడకు" అని అంటుంది. కానీ టియాన్ టియాన్ ఒక ఫోటోని చూస్తూ థ్యాంక్ యూ చెప్తుంది. అది చూసి హీరోయిన్ ఎవరతను అని అడుగుతుంది. అప్పుడు టియాన్ టియాన్ చెప్తుంది, "అతను మన స్కూల్‌లో చదువుకునే ఒక స్టూడెంట్. ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నా సడెన్‌గా ఒక్కసారిగా అతని మార్క్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ కనబడింది. అతని కోసం క్యాపిటల్ యూనివర్సిటీ ఇంకా ఎడ్రెస్ యూనివర్సిటీ కూడా కొట్టుకున్నాయి. కానీ అతనికి క్యాపిటల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది తెలుసా? ఈ ఫోటో నాకు చాలా కష్టం మేరకు దొరికింది. ఈ ఫోటోని చూసి ఎగ్జామ్‌కి 3 డేస్ ముందు దండం పెట్టుకున్నాను. అంతే. మ్యాథ్స్ ఎగ్జామ్‌లో 80 మార్క్స్ వచ్చాయి తెలుసా? అది కూడా ఫస్ట్ టైమ్ ఇలా వచ్చింది నాకు. అప్పుడు హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ టియాన్ టియాన్‌తో అంటాడు. "ఆ! ఏవో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ గెస్ చేసి రాసేసావు. ఆ మాత్రం దానికి స్టడీ గార్డ్ అంటున్నావు, ఫోటో అంటున్నావు, దండం అంటున్నావు, ఇన్ని అంటున్నావు. అయినా 18 మార్క్స్ వచ్చిన నీకేం తెలుస్తుందిలే" అని టియాన్ టియాన్ అంటుంది. ఇంతకీ అతను ఎవరు? అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు టియాన్ టియాన్ ఫోటోని చూపిస్తుంది. అది ఎవరో కాదు మన హీరో. అది చూసిన హీరోయిన్ స్టన్ అయ్యి ఆ ఫోటోని టియాన్ టియాన్‌కి ఇచ్చేస్తుంది. పక్కనే ఉన్న హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, "అతనేమంత అందంగా లేడు. కావాలంటే నా ఫోటో ఇస్తాను. తీసుకుంటావా?" అని అంటాడు. "ఏం అవసరం లేదు" అని హీరోయిన్ అంటుంది. తనకి సడెన్‌గా తన పాస్ట్ గుర్తొస్తుంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పేసి తను చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవేవి పట్టించుకోకుండా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనని ఇగ్నోర్ చేసేవాడు. నెక్స్ట్ సీన్‌లో చూపిస్తారు హీరోయిన్ కేఫే బయట నించొని ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి నన్ను ఏడిపించుకొని ఆఫీస్‌లో చంపుకొని తినే వ్యక్తి ఇక్కడ అందరికి కాఫీ చేస్తున్నాడంటే ఎవరు నమ్మగలుగుతారు అని హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతుంది. "హే! ఏం చేస్తున్నావు?" అని హీరో అంటాడు. "నేను స్టడీ గార్డ్‌కి దండం పెట్టుకుంటున్నాను" అని హీరోయిన్ అంటుంది. "ఆ! ఇలాంటి కట్టుకథలు నమ్మి టైం వేస్ట్ చేసుకో" అని హీరో అంటాడు. "ఇంతకీ నువ్వు చెప్పిన ఆ పిచ్చి స్టడీ గార్డ్ ఎవరు?" అని ఆ ఫోటోని లాక్కుంటాడు హీరో. అతనే అని తెలుసుకొని ఆ ఫోటోని తన దగ్గర ఉంచుకుంటాడు. మీ సామర్థ్యం ఏంటో తెలియక మొన్న ఇంటికొచ్చినప్పుడు ఏదో అనేసాను. మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా నాకు ఎగ్జామ్స్‌లో హెల్ప్ చేస్తారా? హీరోయిన్ తన ఫోన్ నుంచి ఒక ఫోటో తీసి మళ్ళీ నమస్కారం పెడుతుంది. అది చూసిన హీరో తన ఫోన్ లాక్కుని ఫోటోని డిలీట్ చేస్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్‌తో అంటాడు, "ఇది ఒక కేఫే. కావాలంటే నువ్వు పైనున్న మెన్యూతో ఏదైనా కాఫీ ఆర్డర్ చెయ్యి. లేదా అక్కడే డోర్ ఉంది వెళ్ళిపో." ఆ! ఆర్డర్ చేస్తున్నాను. క్యాపుచినో అని చెప్పేసి అక్కడే ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటుంది. హీరోయిన్ కాఫీ తాగేసిన తర్వాత కూడా అదే కేఫేలో హీరో కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో తన జాబ్‌ని ఫినిష్ చేసుకొని కేఫే నుంచి బయటికి వెళ్ళిపోతుండగా హీరోయిన్ తన వెనకాలే వెళ్తుంది. "నువ్వు ఒక రోజంతా నా కోసం వెయిట్ చేసావా?" అని హీరో అంటాడు. "ప్లీజ్ మీరు మొన్న అన్న దాని గురించి నేను చాలా బాధపడుతున్నాను. మీరు కూడా మనసులో ఏం పెట్టుకోకండి. నేను ఎగ్జామ్ రాయకపోవడంతో నేను అలా అనేసాను. కానీ ఇప్పుడు మీ టాలెంట్ గురించి తెలుసుకొని నేను క్షమించమని అడుగుతున్నాను. మీరు నాకు ట్యూటర్‌గా ఉండి నేను ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి హెల్ప్ చేస్తే చాలు ప్లీజ్" అని అడుగుతుంది. "ప్రస్తుతానికి నా స్టూడెంట్ మీ అన్నయ్య. మీ పేరెంట్స్‌తో కూడా మాట్లాడాను. ఎప్పుడైతే మిస్టర్ గావ్ అవైలబుల్‌గా ఉంటారో, మళ్ళీ అతనే టీచ్ చేస్తారు మీ అన్నయ్యకి" అని అంటే హీరోయిన్ అంటుంది, "మా మా అన్నయ్య వేరు, నేను వేరు. ప్లీజ్ మీరు నాకు ట్యూటర్‌గా ఉండొచ్చు కదా ప్లీజ్" అని రిక్వెస్ట్ చేస్తుంది. హీరో తన సైకిల్ మీద స్పీడ్ తగ్గించి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా తన వెనకాలే వస్తూ ఉంటుంది. "ప్లీజ్, ప్లీజ్ ఎలాగైనా మీరు నన్ను క్షమించి నాకు ట్యూటర్‌గా ఉండండి ప్లీజ్" అని అడుగుతుంది. కానీ హీరో తన అప్పుడు హీరోయిన్ అంటుంది, "మీరు కూడా నా కోసం ఆగారు కదూ! మీ సైకిల్ స్పీడ్ తగ్గించారు. పైగా మీరు కూడా ఒక యావరేజ్ స్టూడెంటే అంట కదా! ఆ తర్వాత మీరు చాలా కష్టపడి క్యాపిటల్ యూనివర్సిటీలో సీట్ సంపాదించారు కదా!" అని అంటే హీరో అంటాడు, "పైగా నేను నీ కోసం ఏం స్పీడ్ తగ్గించలేదు. ఇది సేఫ్ స్పీడ్ అని నేను ఇలా నడుపుతాను. నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా?" అని అంటే హీరోయిన్ అంటుంది, "అదేం లేదు.
నేనేం మీ గురించి ఇన్వెస్టిగేట్ చేయలేదు. మిమ్మల్ని ఒక స్టడీ గార్డ్‌గా అందరూ చూస్తారు మా కాలేజ్‌లో. అందుకే నాకు మీ గురించి తెలుసు. స్టడీ గార్డ్ అంటూ ఏముండదు. నేను టాప్ కొట్టాలి అనుకున్నాను. కాబట్టే కొట్టాను. అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఒకవేళ క్యాపిటల్ యూనివర్సిటీలో సీట్ గురించి కాకపోయి ఉంటే అసలు నీ మొహం కూడా చూసేదాన్ని కాదు. మరోవైపు జావ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ తన రూమ్ బయట నుంచుని వింటూ ఉంటుంది. జావ్ రూమ్ లోంచి ఇంగ్లీష్ బేసిక్స్ రికార్డింగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. కానీ జావ్ ఆ రూమ్ లో ఉండదు. జావ్ బయట గేమ్ స్పేస్ లో ఆడుతూ ఉంటుంది. తను గేమ్స్ ఆడుకొని ఎంజాయ్ చేసి బయటికి రాగానే అక్కడ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కనబడతాడు జావ్‌కి. "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని హీరోయిన్ వాళ్ళ అన్నయ్య జావ్‌ని అడుగుతాడు. జావ్ అంటుంది, "నేను బుక్స్ కొనుక్కుందామని ఇక్కడికొచ్చాను." "నీ చేతిలో ఉన్న టాయ్ చాలా లిమిటెడ్ ఎడిషన్ టాయ్. అది నీ దగ్గరికెలా వచ్చింది?" అని హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అడుగుతాడు జావ్‌ని. జావ్ అంటుంది, "నా దగ్గర ఎలా వస్తుంది? నేను ఎక్కువ బుక్స్ కొనుక్కున్నానని చెప్పేసి ఆ బుక్ షాప్ ఓనరే నాకిదిచ్చారు" అని అంటుంది. "లేదా నేనిక్కడ ఏం చేస్తాను చెప్పు? నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు?" అని జావ్ అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, "మా చెల్లికి మాత్రం చెప్పకు" అని చెప్తాడు. "తను ఈ మధ్య నాతో ఏం సరిగ్గా మాట్లాడట్లేదు" అని జావ్ అంటుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, "అవునా? ఇంత మంచిదానివి నీతో ఎందుకు మాట్లాడదు? ఇంటికి వెళ్ళాక చెప్తానులే తన పని." అయినా తను బ్యాడ్ మూడ్‌లో ఉన్నట్టుంది. పైగా తనకి క్లాస్‌లో అందరికన్నా తక్కువొచ్చాయి. "అవునా?" అని హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఆశ్చర్యపోతూ అంటాడు. అప్పుడు జావ్ అంటుంది, "ఓహ్! నీకు తెలీదా? అయితే వినలేనట్టు ఉండు. అయితే ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా మీ పేరెంట్స్‌కి. పైగా నేను చెప్పానని చెప్పకు నీకు ఈ విషయం." జాహో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా ఇంటికి వచ్చేస్తాడు. హీరోయిన్ చదువుతూ ఉండగా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య తన చిప్స్ లాగేసుకుంటాడు. "నువ్వు చదువుతున్నప్పుడు నీ ముందు అన్ని చిప్స్ తినడానికి అన్నీ పెడతారు. మరి నేను చదువుతున్నప్పుడు ఏం పెట్టరెందుకు?" అని అంటాడు వాళ్ళ అన్నయ్య. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వు ఏం చదువుతున్నావని పెట్టడానికి?" "హిస్టరీ చదువుతున్నాను. నీ మార్కుల హిస్టరీ. పైగా అందరికన్నా లాస్ట్ వచ్చావంట కదా! చూడు నీ మార్క్స్ చూడు." అప్పుడు హీరోయిన్ అంటుంది, "మర్యాదగా తిరిగిచ్చేసేయ్ అన్నయ్య లేదా బాగోదు చెప్తున్నా" అని అంటుంది. "అవునా? ఏది తీసుకో చూద్దాం" అని అంటాడు వాళ్ళ అన్నయ్య. అంతలోకి అంతలోకి ఆ మార్క్ షీట్ వెళ్ళి హీరోయిన్ వాళ్ళ మదర్ కాళ్ళ దగ్గర పడుతుంది. మరి హీరోయిన్ రిజల్ట్స్ వాళ్ళ పేరెంట్స్‌కి తెలుస్తుందా? మరి హీరో హీరోయిన్‌కి ట్యూటర్‌గా పనిచేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.